సత్య గారు వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. ఉంది సార్. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది, కేర్ఫుల్ గా వినండి. డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి, టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి. ఈసీసీ S/4HANA సర్వర్ బోత్ ఆర్ సేమ్. ఈసీసీ సర్వర్ లో చేసిన, S/4HANA సర్వర్ లో చేసిన సేమ్ కాన్సెప్ట్. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి. సో ఎస్ఏపిలో డేటా అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో చూద్దాం. ఎస్ఏపిలో డేటా అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. ఓకే, ఇంపార్టెంట్ క్లాస్ ఇది, చాలా కేర్ఫుల్గా వినండి. షీట్ మొత్తం చదవాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓకే, సో ఎస్ఏపిలో డేటా అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనా, చూడండి. ఓకే, చూడండి. ఇన్ ఎస్ఏపి ఈసీసీ వెర్షన్, డేటా హ్యాస్ బిన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్. ఎస్ఏపి ఈసీసీ వెర్షన్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది మ్యాండేటరీ క్వశ్చన్. ఇమేజ్ లో చెప్తున్నాను కదా, ఫస్ట్ 2 lines మ్యాండేటరీ క్వశ్చన్. హౌ టు డేటా స్టోర్డ్ ఇన్ ఈసీసీ అండ్ S/4HANA అని అడిగినప్పుడు చెప్పాలి. ఇన్ ఈసీసీ వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్, ఇన్ కాలమ్స్, ఇన్ టేబుల్స్. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది, అంటే ఒక ఎక్సెల్ షీట్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీ వెర్షన్ లో డేటా అంతా కూడా రోస్ గా స్టోర్ అవుతుంది, టేబుల్స్ లో. అంటే రీడ్ అవటం కూడా రోస్ గా, రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి రీడ్ అవుతుంది. సో S/4HANA అనుకోండి, డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీ డేటా అంతా రోస్ గా స్టోర్ అవుతుంది, S/4HANA డేటా అంతా కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. సో ఈసీసీ డేటా అంతా రోస్ గా స్టోర్ అవుతుంది, S/4HANA డేటా అంతా కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. మెయిన్ రీడింగ్ ఇలా స్టోర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1000 ట్రాన్సాక్షన్స్ చేశారు. ఈసీసీలో ఎలా ఉంటుంది? లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి రీడ్ అవ్వాలి, 1000 times రీడ్ అవ్వాలి. లేదంటే 1 lakh ట్రాన్సాక్షన్స్ చేశారు, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి 1000 times రీడ్ అవుతుంది అనమాట. సో ఈసీసీ డేటా అంతా కూడా రోస్ గా స్టోర్ అవుతుంది. మీరు 1 lakh ట్రాన్సాక్షన్స్ చేస్తే 1 lakh times రీడ్ అవ్వాలి. అదే S/4HANA అనుకోండి, కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S/4HANA డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. కాలమ్స్ అంటే పైనుండి క్రిందకి అనమాట. మీరు 1 lakh ట్రాన్సాక్షన్స్ చేస్తే 1 lakh times రీడ్ అవ్వదు. మహా అయితే కాలమ్స్ ఎన్ని ఉంటాయి? ఒక 200 కాలమ్స్ ఉండొచ్చు, 300 కాలమ్స్ ఉండొచ్చు. అంటే 1 lakh ట్రాన్సాక్షన్స్ చేసినా సరే టాప్ టు బాటమ్ కాబట్టి 300 times రీడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అందువల్ల ఏంటంటే S/4HANA అనేది హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. రీడ్ అవటం అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది, అంటే రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. డెమో సర్వర్ మాత్రం స్లోగా ఉంటుంది, కానీ ప్రాజెక్ట్ లో యూజ్ చేసే సర్వర్స్ మాత్రం ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. సో ఈసీసీ డేటా అంతా రోస్ గా స్టోర్ అవుతుంది, S/4HANA డేటా అంతా కూడా కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాలి. డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఏపిలో డేటాస్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? ఎస్ఏపిలో డేటా అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ ఎస్ఏపి అని అడిగితే చెప్పాలి. 3 types ఆఫ్ డేటా ఉంటుంది ఎస్ఏపిలో. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. 3 types ఆఫ్ డేటా ఉంటుంది ఎస్ఏపిలో. ప్రోగ్రామింగ్ డేటా, 4th one, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు అబాపర్ చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. సో మేజర్గా యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది 3 types ఆఫ్ డేటా: ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. చూడండి, ఫస్ట్ 2 types ఆఫ్ డేటాకి, అంటే ట్రాన్సాక్షనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ఫస్ట్ 2 ఉన్నాయి కదా, ఫస్ట్ 2 చూడండి. ట్రాన్సాక్షనల్ డేటాకి, మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. క్లియర్ కదా? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, టిఆర్ నాట్ జనరేటెడ్. మాస్టర్ డేటా,
ట్రాన్సాక్షనల్ డేటా టిఆర్ నాట్ జనరేటెడ్. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా, ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. 3 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉన్నాయి. ట్రాన్సాక్షనల్ డేటా టిఆర్ జనరేట్ అవ్వదు, మాస్టర్ డేటా టిఆర్ జనరేట్ అవ్వదు, కాన్ఫిగరేషనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవుతుంది. ప్రోగ్రామింగ్ డేటాకి వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా ఎవరు చూస్తారు? అబాప్ కన్సల్టెంట్ చూస్తారు. డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళారా? సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది SAP లో? టేబుల్స్, అంటే ఒక ఎక్సెల్ ఫార్మేట్ టైప్స్ స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఒక ఎక్సెల్ ఫార్మేట్ లో స్టోర్ అవుతుంది. ఎక్సెల్ రూపంలో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? ఎక్సెల్ ఫార్మేట్ లో స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్సెల్ ఫార్మేట్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా ఇస్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్స్. SAP ఎండ్ యూజర్ స్క్రీన్ లో మనం ఏం చేసాము? డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేసాము. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్. ఇన్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? మీరు డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసాం, GL పోస్ట్ చేసాం, దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. నెక్స్ట్ క్లాస్ లో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటా. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటా. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటా. కస్టమర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటా. ఇవన్నీ కూడా ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తారు. డే టు డే ట్రాన్సాక్షన్స్ వీటిని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. అర్థమైందా? ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసాము. SAP లో 2 స్క్రీన్స్ ఉంటాయి, ఎండ్ యూజర్ స్క్రీన్, SPRO స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ ద్వారా మనం ఏం చేస్తాము? FD15 ట్రాన్సాక్షన్ కోడ్ బిలాంగ్స్ టు ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ ద్వారా పోస్ట్ చేసాం. SAP లో 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి, చెప్పాను ఇంతకుముందు. SPRO స్క్రీన్, ఎండ్ యూజర్ స్క్రీన్. SPRO స్క్రీన్ తెలుసు కదా మీకు, ఫస్ట్ క్లాస్ లో చెప్పాను. ఇది SPRO స్క్రీన్ కన్సల్టెంట్ కి సంబంధించింది. SPRO స్క్రీన్ బిలాంగ్స్ టు కన్సల్టెంట్ స్క్రీన్. సో ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే ఏంటి? మన ఫస్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా, దాన్ని ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు SAP లో. సో ఇక్కడ GL పోస్ట్ చేస్తాం. GL దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఓకేనా? ట్రాన్సాక్షనల్ డేటాకి TR జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా ఈజ్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్స్. Day to day transactions means GL posting, GL clearing, vendor invoice posting, vendor invoice clearing, customer invoice posting, customer invoice clearing. సో వీటిని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. నెక్స్ట్ వన్ ఇస్ ద మాస్టర్ డేటా. డౌన్కి వెళ్ళండి. సో మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ఇన్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ క్రియేట్ ఎనీ మాస్టర్ డేటా. ఇట్ ఈస్ కాల్డ్ మాస్టర్ డేటా. మనం GL అకౌంట్ క్రియేట్ చేసామా? FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో, దట్ ఈస్ కాల్డ్ GL మాస్టర్. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఏం చేసాం మనము? GL అకౌంట్ ని క్రియేట్ చేసాం. దీన్ని ఏమంటారు? GL అకౌంట్ క్రియేట్ చేసాం, దీన్ని ఏమంటారు? మాస్టర్ డేటా అంటారు. దీన్ని ఏమంటారు? మాస్టర్ డేటా అంటారు. GL క్రియేట్ చేసాం కదా, దీన్ని ఏమంటారు? మాస్టర్ డేటా. GL మాస్టర్ అంటారు. అది GL మాస్టర్. అర్థమైందా? GL మాస్టర్ అంటారు దీన్ని. ఓకే, GL మాస్టర్. నెక్స్ట్ క్లాస్ లో వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం.
కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం, మాస్టర్ డేటా ఎండ్ యూజర్ స్క్రీన్లో చేస్తాం. సో ట్రాన్సాక్షన్ డేటాకి టీఆర్ జనరేట్ అవ్వదు, మాస్టర్ డేటాకి కూడా టీఆర్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా ఈజ్ నథింగ్ బట్, మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? సారీ, మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ క్రియేషన్, జిఎల్ మాస్టర్ క్రియేషన్, వెండార్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, అసెట్ మాస్టర్ క్రియేషన్, ఇవన్నీ కూడా వీటిని ఏమంటారు? మాస్టర్ డేటా అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్లో చేస్తాం, టీఆర్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ ఏముంది? డౌన్కి వెళ్ళండి. కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ చేస్తాము? ఎస్పీఆర్ఓ స్క్రీన్లోకి వెళ్తాం, పాత్ ద్వారా వెళ్తున్నాం, తెలుసు కదా మీకు, పాత్ ద్వారా వెళ్తున్నాం. ఎస్పీఆర్ఓ ఐఎంజీ ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా వెళ్తాం. క్లాస్లో చూడండి, దాన్ని ఏమంటారు? ఎస్పీఆర్ఓ స్క్రీన్ అంటారు. ఇక్కడ చేసేదంతా కూడా కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. ఇన్ ఎస్ఏపి ఈజీఎక్స్ స్క్రీన్ వీ కెన్ డూ different types of the configurations based on the client requirement. It is nothing but configurational data అంటారు. కంపెనీ క్రియేషన్, కంపెనీ కోడ్ క్రియేషన్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేషన్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేషన్, టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్, టీఆర్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లో టీఆర్ నాట్ జనరేటెడ్. డే టు డే ట్రాన్సాక్షన్స్ టీఆర్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా క్రియేషన్ టీఆర్ జనరేట్ అవ్వదు. టీఆర్ ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. సో కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ చేస్తాము? ఎస్పీఆర్ఓ స్క్రీన్. ఇన్ ది ఎస్పీఆర్ఓ స్క్రీన్ వీ కెన్ డూ ది different types of configurations based on the client requirement. It is nothing but configurational data. సో ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో చేస్తాం. దీన్ని ఏమంటారు? కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. 3 types ఆఫ్ డేటా ఇంపార్టెంట్ చెప్పాలి. టీఆర్ జనరేట్ అవ్వదు. క్లియర్ కదా? ఎన్ని రకాల డేటాలు ఉన్నాయి? ట్రాన్సాక్షనల్ డేటా, టీఆర్ నాట్ జనరేటెడ్. Transactional data is nothing but GL posting, vendor invoice posting, customer invoice posting, vendor invoice clearing, customer invoice clearing. Transactional data is nothing but day-to-day transactions, month ending transactions, year ending transactions. Transactional data. Master data is nothing but vendor master, customer master, vendor master creation, customer master creation, GL account creation. Master data TR generate avadu. Transactional data, master data belongs to end user. TR generate avadu. Only for configurational data ki maatrame TR generate avutadi. In the SPRO screen we will do the different types of the configurations based on the client requirement. It is nothing but configurational data. సో కాన్ఫిగరేషనల్ డేటాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. గుర్తుపెట్టుకోండి, కాన్ఫిగరేషనల్ డేటాకి ఏమవుతుంది? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది కాన్ఫిగరేషనల్ డేటాకి. క్లియర్ కదా? అది. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డౌన్ చూడండి. డేటా ఫ్లో ఇన్ ఎస్ఏపి. డేటా ఫ్లో ఎలా ఉంటుంది? ఫస్ట్ ప్రోగ్రామింగ్ డేటా ఉంటుంది. ప్రోగ్రామింగ్ డేటా అంటే ఏంటి? ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామ్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక ప్రోగ్రామ్. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేస్తాం. ఎస్ఏపి అనేది ఒక ప్రోడక్ట్. ఎస్ఏపి ఇస్ ఏ వన్ కైండ్ ఆఫ్ ది రోబోటిక్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి ఇస్ ఏ వన్ రోబో. సో ఎస్ఏపిని ఏమంటారు? ప్రోగ్రామింగ్ డేటా అంటారు. ఈ ప్రోగ్రామింగ్ డేటాని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. అంతే కదా? ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తున్నాం. అవునా కదా? ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తున్నాం.
ప్రోగ్రామింగ్ డేటా అంటే ఏంటి? ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్. సో ప్రోగ్రామింగ్ డేటాని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం. కాన్ఫిగరేషన్స్ ని బేస్ గా చేసుకుని ఏం చేసాం మనం? మాస్టర్ డేటా క్రియేట్ చేసాం, జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ అయింది జిఎల్ మాస్టర్ అనేది? ప్రోగ్రామింగ్ డేటాని బేస్ గా చేసుకుని జనరేట్ అయింది. సారీ, కాన్ఫిగరేషన్ డేటాని బేస్ గా చేసుకుని. వెయిట్, ఎవరైనా చూడండి. ప్రోగ్రామింగ్ డేటా ఎస్ఏపి అనేది ఒక ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసాము? కాన్ఫిగరేషన్స్ చేసాం. కాన్ఫిగరేషనల్ డేటాని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేసాము, జిఎల్ మాస్టర్. ఎలా క్రియేట్ అయింది జిఎల్ అనేది? కాన్ఫిగరేషనల్ డేటా ఉంది కాబట్టి క్రియేట్ అయింది, లేకపోతే అసలు అవ్వదు. జిఎల్ అనేది ఎలా క్రియేట్ అయింది? జిఎల్ అనేది కాన్ఫిగరేషన్స్ అంటే మాస్టర్ డేటా. జిఎల్ అనేది మాస్టర్ డేటా. సో కాన్ఫిగరేషనల్ డేటాని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ అయింది. సో ఈ మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేసాం. దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. మీరు ట్రాన్సాక్షన్ చేయాలంటే డెబిట్ సైడ్ జిఎల్ డేటా ఉండాలి, క్రెడిట్ సైడ్ జిఎల్ ఉండాలి. బోత్ మీకు అవైలబుల్ ఉంటేనే ఎంట్రీ పోస్ట్ చేస్తారు. అది క్లియరా? ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ డేటా: ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా ఇస్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్స్. GL posting, GL clearing, vendor invoice posting, vendor invoice clearing. Transactional data is nothing but day-to-day transactions, monthly transactions, yearly transactions. Transport request will not generated. Second one is the master data. Master data is nothing but GL master, vendor master, customer master. Transport request will not generated. Third one is the configurational data. Based on the client requirement, we will do the different types of the configurations. Configurational data belongs to SPRO screen. So SPRO screen ki sambandhinchindi. Who are the responsible for the configurational data? Consultant, SAP FICO consultant, MM consultant, SD consultant, PP consultant. They are responsible for the configurational data. క్లియర్ కదా? అది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు చాలా ఇంపార్టెంట్. క్లియరా కదా? క్లియర్ సార్. నెక్స్ట్ కిందకి రండి, డౌన్కి వెళ్ళండి. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవి, టైం పాస్ చెప్పేది కాదు ఇవి. నెక్స్ట్ చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి? ఇదేమీ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ వినండి. ఇక్కడ నుండి చెప్పేది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ వినండి. ఇవేమీ అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ వినండి అంతే. How many types of configurations in SAP? 3 types of configurations ఉంటాయి. Customized configurations, client specific configurations, copying configurations. Customized configurations, client specific configurations, copying things. 3 types of configurations అనేవి ఉన్నాయి. ఫస్ట్ కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఎంత? 70% ఉంటాయి. ఇవేవి ఇంపార్టెంట్ గా, జస్ట్ వినండి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే 70% ఉంటుంది. It is depends on the client requirement. Based on the blueprint, we will configure the customized configurations. So ఇవన్నీ ఏంటి? 70% అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని SAP లోకి మనం మ్యాప్ చేస్తాం. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని. క్లయింట్ అంటే ఎవరు? మనం చేసే వర్క్ అంతా కూడా మన క్లయింట్ కే వర్క్ చేస్తాం. సో క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇప్పటి వరకు మనం చేసినంతా కూడా క్లయింట్ ఇన్ఫర్మేషన్ SAP లోకి మ్యాప్ చేసాం, ఎంట్రీ పోస్ట్ చేసాం. దీని ఏమంటారు? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనము కాన్ఫిగరేషన్ చేస్తాం. 70% ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ ఉంటుంది. మనం ఇక్కడ బ్లైండ్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మీరు ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఏముంటుంది? బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్ చేస్తారు. 70% ఉంటుంది. ఇప్పుడు మనం చేసినంతా కూడా క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ ని SAP లోకి మ్యాప్ చేసి ఎంట్రీ పోస్ట్ చేస్తాం. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఓకేనా?
సత్య గారు ఏంటండి సత్య గారు లెఫ్ట్ అయ్యారు సత్య గారు లెఫ్ట్ అయ్యారండి సత్య గారు ఏమైంది సత్య గారు లెఫ్ట్ అయ్యారు ఫోన్ చేద్దాం ఏమైంది దీనికి సత్య గారు ఏంటండి హలో సత్య గారు సత్య గారు ఏమైంది దీనికి 1 minute వెయిట్ చేయండి కాల్ చెప్పండి ఏమైందండి వైఫై ఆఫ్ అయింది సార్. మొబైల్ హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అవ్వండి మొబైల్ హాట్స్పాట్ అంటే మొబైల్ డేటా లేదు. కొంచెం వెయిట్ చేద్దామండి సత్య గారికి ఏదో ప్రాబ్లం అంట పోనీ ఎవరైనా చేస్తారా ఇలా స్క్రీన్ షేరింగ్ ఎవరైనా చేస్తారా స్క్రీన్ షేరింగ్ ఎవరైనా చేస్తారా ఎస్ సార్ బట్ డాక్యుమెంట్ లేదు. డాక్యుమెంట్ ఉంది కదా చాట్ బాక్స్ లో ఉంది కదా మీకు చాట్ బాక్స్ వాట్సాప్ గ్రూప్ లో ఉందండి పోస్ట్ చేశాను చూడండి మీరు ఫస్ట్ అది డౌన్లోడ్ చేసి తర్వాత స్క్రీన్ షేర్ చేయండి ఇలా 2 minutes చెప్తున్నారు జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఒకసారి చూస్తారా? బికాస్ నేను ఇంకా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయినట్లేను. వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి డౌన్లోడ్ చేసి స్క్రీన్ షేర్ చేయరా? సరే సత్య గారు చేస్తారు వెయిట్ చేద్దాం ఓకే. మనము మేబీ ఒక 2-3 days తర్వాత నుండి డైలీ 2 hours కూడా పెట్టుకుందాం ఫాస్ట్గా అవుతుంది సిలబస్ ఓకే మీరు కంఫర్టబుల్గా ఉంటే కనుక డైలీ ఒక 2 hours అట్లా పెట్టుకుంటే అట్లీస్ట్ వీక్లీ 3 days 2 hours పెట్టుకుంటే ఫాస్ట్ అవుతుంది సిలబస్ ఓకే సార్. సత్య జాయిన్ అయ్యారా లేదా ఇక లేదు సార్ ఇంకా జాయిన్ అయినట్లేరు. ఎందుకంటే ఎస్ఐపి ఓపెన్ చేసి చూద్దాం నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఎస్ఐపి ఓపెన్ చేసి చూద్దాం అందువల్ల మీకు అర్థమవుతుంది లేకపోతే నేను స్క్రీన్ షేర్ చేసి చెప్పేస్తానండి ఆయన దగ్గర వెయిట్ చేస్తాను ఒక్క నిమిషం సో అందువల్ల మీరు వేరే వాళ్ళు ప్రిపేర్ అయ్యి రెడీ ఉండాలి ఎవరిని చేయమంటే వాళ్ళు చేయాలండి స్క్రీన్ షేరింగ్ ఎవరు చేయాలంటే వాళ్ళు చేయాలి సత్య గారు జాయిన్ అయ్యారా జాయిన్ అయ్యారు సత్య గారు సత్య జాయిన్ అయ్యారు స్క్రీన్ షేర్ చేయండి సార్
మెయిల్ క్లోజ్ చేయండి ఫస్ట్. సత్య గారు డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. సో చూడండి, సో మనకి ఎన్ని రకాలుగా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? టోటల్గా 3 types ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్, కాపీయింగ్ థింగ్స్. 3 types ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. సో కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ చూడండి, చెప్పినప్పుడు సెలెక్ట్ చేయండి సత్య గారు. సో కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ we will continue the we will configure the కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. మనం బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని SAP లోకి ఇన్ఫర్మేషన్ అనేది మ్యాప్ చేస్తాం. దీన్ని ఏమంటారు? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. క్లయింట్ రిక్వైర్మెంట్ అంతా కూడా బ్లూ ప్రింట్ లో ఉంటుంది. దాన్ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్. క్లయింట్ స్పెసిఫిక్ అంటే ఏంటి? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. SAP లోనే కొన్ని స్టాండర్డ్ గా ఉంటాయి. సో వాటిని ఏమంటారు? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. స్టాండర్డ్ గా ఉంటాయి కొన్ని SAP లోనే. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి? OBA7కి వెళ్ళండి, SAP ఓపెన్ చేసి OBA7. సత్య గారు OBA7కి వెళ్ళండి, సార్ SAP ఓపెన్ చేయమంటారా? చేయండి. సో OBA7 ఉంది ఎగ్జాంపుల్. సో క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? SAP లో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ OBA7 లో మనకి ఏమేమి ఉన్నాయి? SA డాక్యుమెంట్, KR డాక్యుమెంట్, DR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్ అవన్నీ ఉన్నాయి. సో వాటిని ఏమంటారు? SA డాక్యుమెంట్కి వెళ్ళి SA డాక్యుమెంట్ వెయిట్ ఇక్కడే ఉండండి, అవసరం లేదు. సో వెయిట్ అవసరం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండండి. సో ఇక్కడ ఏమున్నాయి చూడండి, డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ అంటే ఏంటి? క్లయింట్ స్పెసిఫిక్. SAP లో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి ఉన్నాయి. ఇట్లాంటి కొన్ని స్టాండర్డ్ గా ఉన్న వాటిని మనం యూజ్ చేసుకుంటాం. దీని ఏమంటారు? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. లేదంటే OB29కి వెళ్ళండి, OB29. సో OB29 లో ఏముంది? OB29 లో ఏముంది? ఎగ్జాంపుల్ V3 వేరియంట్ ని కాపీ, V3 ఉంది, పొజిషన్కి వెళ్ళి V3 తీసుకోండి. V3ని మనం కాపీ చేసి మనం కొత్త వేరియంట్ ని క్రియేట్ చేసుకున్నాం. లేదు V3నే ఉంచుకుంటే మీరు దీన్ని కూడా వాడుకోవచ్చు. స్టాండర్డ్ V3 మనం కాపీ చేసాం కాన్ఫిగరేషన్స్ లో. సో V3 అనేది స్టాండర్డ్. మీరు క్రియేట్ చేయకపోయినా మీరు V3ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం ఏం చేసాము? V3 వేరియంట్ ని కాపీ చేసాము. కాపీ చేయము, క్రియేట్ చేయము, స్టాండర్డ్ గా V3ని యూజ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. సో దీన్ని ఏమంటారు? ఈ కాన్ఫిగరేషన్స్ ని క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. అంటే SAP లో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేశారు, వీటిని క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ ఏమున్నాయి చూడండి, కాపీయింగ్ థింగ్స్. నెక్స్ట్ ఏమున్నాయి? కాపీయింగ్ థింగ్స్ అంటారు. కాపీయింగ్ థింగ్స్ అంటే ఏంటి? SAP లో ఉన్న వాటిని కాపీ చేసుకుంటాం మనం. SAP లో బై డిఫాల్ట్ గా ఉన్నాయి, వాటిని ఏం చేస్తాం మనం? కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకుంటాం. OB29 లో V3 వేరియంట్ ని కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా మార్చుకున్నాం. దీన్ని ఏమంటారు? కాపీయింగ్ థింగ్స్ అంటారు. OB29కి వెళ్ళండి, OB29. ఇక్కడ ఏముంది? V3 వేరియంట్ ని కాపీ చేసాం, కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా తీసుకున్నాం. దీన్ని కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఓకేనా? మీరు చేయకండి, మళ్ళీ కాపీ చేసాం. దీన్ని ఏమంటారు? V3 వేరియంట్ ని కాపీ చేసాం, దీన్ని కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఓకే, అట్లా అంటే SAP లో బై డిఫాల్ట్ గా ఉన్న వాటిని కాపీ చేస్తాం. సో కాపీయింగ్ థింగ్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ కాపీడ్ ఫ్రమ్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్.
వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ కాపీడ్ ఫ్రమ్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. స్టాండర్డ్ గా ఉన్న వాటి నుంచి మనం ఏవైతే కాపీ చేసామో వాటిని ఏమంటారంటే కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఓకేనా? OB29 V3 వేరియంట్ ని కాపీ చేసాం, కాపీయింగ్ థింగ్స్ అవుతుంది. లేదంటే OBC4 వెళ్ళండి. OBC4 సో OBC4 లో ఏం చేసాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కాపీ చేసాం. OBC4 లో మనం ఏం చేసాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కాపీ చేసాము. ఏం కాపీ చేసాం ఇక్కడ? 0G, సారీ ఇది కాదు. ఇక్కడ కాదు మనం కాపీ చేసింది. మీరు బ్యాక్ వెళ్ళండి. స్టాండ్ వెయిట్ జస్ట్ మళ్ళీ రండి. OBC4కి వెళ్ళండి. 0001 ని కాపీ చేసాం మనం. ఫస్ట్ వన్ కాపీ చేసాం స్టాండర్డ్. ఓకేనా? అంటే కాపీ ఏమైతే మనం ఎస్ఏపిలో స్టాండర్డ్ గా ఉన్న వాటిని కాపీ చేస్తామో వాటిని కాపీయింగ్ థింగ్స్ అంటారు. కాపీయింగ్ థింగ్స్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ కాపీడ్ ఫ్రమ్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. స్టాండర్డ్ గా ఉన్న కాన్ఫిగరేషన్ నుంచి ఏమైతే కాపీ చేస్తామో వాటిని కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఓకేనా? వెళ్ళండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. సో ఇవి 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఏమి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు ఐడియా కోసం నేను చెప్పాను. ఏమేమి ఉన్నాయి 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అనేవి. పైకి వెళ్ళండి. స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్, కాపీయింగ్ థింగ్స్, ఇవి 3 టైప్స్ అనమాట. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అండ్ కాపీయింగ్ థింగ్స్. ఈ 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ ఐడియా కోసం చెప్పాను. ఫస్ట్ లో చెప్పిన మాత్రం ఇంపార్టెంట్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఇవన్నీ ఇంపార్టెంట్. అలాగే క్రింద డేటా ఫ్లో, ప్రోగ్రామింగ్ ఎస్ఏపి డేటా ఫ్లో, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ చార్ట్ మొత్తం మీకు గుర్తుండాలి. ప్రోగ్రామింగ్ డేటాని బేస్ గా చేసుకుని ఎస్ఏపి ఇస్ వన్ కైండ్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ బేస్. మీరు ఎస్ఏపి ప్రోగ్రామ్ లోకి లాగిన్ అవుతారు, తర్వాత కాన్ఫిగరేషన్స్ చేస్తారు. కాన్ఫిగరేషన్స్ ని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం. SAP is the one kind of the programming. SAP is nothing but one kind of the robo. Based on the programming data, we will map the client information on the SAP. Mapping is nothing but configuration. Based on the configurational data, we will create the master data, GL master, vendor master, customer master, asset master. మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది మాస్టర్ డేటా విల్ పోస్ట్ ది ట్రాన్సాక్షన్స్, GL పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో ట్రాన్సాక్షన్ దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ డేటా. రిపోర్ట్ జనరేట్ చేస్తాం, ఫైనాన్షియల్ రిపోర్ట్స్. బేస్డ్ ఆన్ ది ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటికల్లీ. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా? ట్రాన్సాక్షనల్ డేటా ఇస్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఎవరైనా గీతలు గీస్తున్నారు విండో పైన? ఎవరండి ఆయన? క్లాసు ఎవరో లైన్స్ గీసేస్తున్నారు, స్క్రీన్ పైన లైన్స్ గీస్తున్నారు. క్లాస్ వినండి, ఇంట్రెస్ట్ లేదంటే లెఫ్ట్ అవ్వండి, అంతే. డిస్టర్బ్ చేయకండి క్లాస్. ఓకేనా? నెక్స్ట్, సో 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. డౌన్కి వెళ్ళండి. తర్వాత చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ వినండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో ఎన్ని రకాల మెసేజెస్ ఉన్నాయి? టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ ఉన్నాయి ఎస్ఏపిలో. ఫస్ట్ వన్ గ్రీన్ మెసేజ్. గ్రీన్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? మీరు కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ అయితే మెసేజ్ అనే గ్రీన్ మెసేజ్ వస్తుంది. డాక్యుమెంట్ కరెక్ట్ గా పోస్ట్ చేస్తే గ్రీన్ మెసేజ్ వస్తుంది. మీరు ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ పర్ఫెక్ట్ గా చేస్తే గ్రీన్ మెసేజ్ అని వస్తుంది. గ్రీన్ ఇట్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. డేటా అనేది సేవ్ అవుతుంది. ఇట్స్ మీన్స్ యువర్ యాక్టివిటీ ఆర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ఫుల్. మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అయితే కనుక గ్రీన్ మెసేజ్ వస్తుంది. మీరు క్రియేట్ చేసిన డేటా అనేది సక్సెస్ఫుల్ అయితే గ్రీన్ మెసేజ్ వస్తుంది. వెండర్ క్రియేషన్, vendor posting, GL creation, GL posting. If you can do any type of activity, మీరు ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ అయినా చేయండి, గ్రీన్ మెసేజ్ అనేది వస్తే ఏమవుతుంది? గ్రీన్ మెసేజ్ వస్తే
గ్రీన్ మెసేజ్ వస్తే ఏమవుతుంది, సక్సెస్ కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అయినట్లు, లేదంటే యాక్టివిటీ అనేది సక్సెస్ అయినట్టు. గ్రీన్ మెసేజ్ ఇట్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్, ఇట్ మీన్స్ యువర్ యాక్టివిటీ, యువర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ ఎల్లో మెసేజ్. ఎల్లో మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఎల్లో మెసేజ్ వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇట్ ఈస్ లైక్ వార్నింగ్ మెసేజ్, యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవచ్చు. దానివల్ల మనకు ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. మీరు రీటెన్ ఎండింగ్స్ క్రియేట్ చేశారు OB53లో, గ్రీన్ మెసేజ్ వస్తుంది. అక్కడ చూడండి, ఎంటర్ కొడుతుంటే గ్రీన్ మెసేజ్ వస్తుంది, సేవ్ అవ్వదు తొందరగా. 2-3 టైమ్స్ ప్రెస్ చేస్తే కానీ సేవ్ అవ్వదు. దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. OB53 రీటెన్ ఎండింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసాం. వాట్ ఈజ్ మీన్ బై రీటెన్ ఎండింగ్స్ అకౌంట్? ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసేది సార్, ఇయర్ బ్యాలెన్స్ నెక్స్ట్. వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్. సో రీటెన్ ఎండింగ్స్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ it's like a vehicle. With help of retain earnings account, we can move the current year closing balance to next year opening balance. ఈ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద మనం కన్వర్ట్ చేయొచ్చు. సో రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసే టైంలో ఎల్లో మెసేజ్ అనేది ఫామ్ అవుతుంది. అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37లో మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని అసైన్ చేస్తాం. అక్కడ కూడా ఎల్లో మెసేజ్ వస్తుంది. సో దీన్ని ఏమంటారంటే ఎల్లో మెసేజ్, గ్రీన్ ఇలాంటివి వస్తుంటాయి. ఎల్లో మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్, యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్, నెక్స్ట్ పేజ్కి వెళ్ళొచ్చు. ఓకేనా? నెక్స్ట్ రెడ్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? అసలు మీరు చేసిన వర్క్ అంతా కూడా రాంగ్ అని అర్థం. ఇట్ ఈస్ కాల్డ్ గ్రీన్ మెసేజ్, రాంగ్ కాన్ఫిగరేషన్, వీ కెన్ గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్స్. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారు మీరు, టాలరెన్స్ ఎర్రర్ వస్తుంది. సో ఎనీ టైప్ ఆఫ్ ఎర్రర్ అండి. రెడ్ మెసేజ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్, రాంగ్ కాన్ఫిగరేషన్, రాంగ్ పోస్టింగ్, రాంగ్ ట్రాన్సాక్షన్. గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్, గో అండ్ రీచెక్ ది ట్రాన్సాక్షన్, ఎట్లానే చెప్పచ్చు. రెడ్ మెసేజ్. నెక్స్ట్ బ్లూ మెసేజ్. బ్లూ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ది మార్పు. ఎగ్జాంపుల్, మీరు డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత సిమ్యులేట్ చేస్తారు, బ్లూ లైన్ వస్తుంది, బ్లూ కలర్ లో ఉంటుంది. అంటే ఏంటి? మీరు పర్టికులర్ ఫీల్డ్ ఏదైనా ఎంటర్ చేయలేదని అర్థం. మీరు పర్టికులర్ ఫీల్డ్ అనేది ఎంటర్ చేయలేదని అర్థము. బ్లూ మెసేజ్. ఓకేనా? బ్లూ మెసేజ్, మీరు పర్టికులర్ ఫీల్డ్ ఎంటర్ చేయలేదని అర్థం. ఓకేనా? మీకు బ్లూ మెసేజ్ మీకు ఆల్రెడీ ఎర్రర్స్ సొల్యూషన్ లో చెప్పాను. బ్లూ మెసేజ్ వస్తే లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, రెంట్ అకౌంట్ డేటా 2, బ్యాంక్ అకౌంట్ బ్లూ లైన్ లో ఉంది. ఏం చేయాలి? రెంట్ ఆ లైన్ పైన డబుల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఫీల్డ్ ఇమ్మంటది. టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. మీకు లైవ్ లో వస్తుంది మనకి, నేను చెప్తాను మీకు అప్పుడు. బ్లూ మెసేజ్. క్లియర్? ఇంతవరకు ఇవన్నీ మీరు జస్ట్ ఐడియా కోసం. నెక్స్ట్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? ఇంపార్టెంట్ ఇది. శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్, వాట్ ఈజ్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? మీరు ఏదైనా కాన్ఫిగరేషన్ చేస్తున్నారు అనుకోండి, ఇది డెమో సర్వర్ తీసుకున్నారు. డెమో సర్వర్ నెంబర్ ఎంత? క్లయింట్ నెంబర్ 800 ఉంది. ఒకసారి సర్వర్ ఓపెన్ చేయండి, మీది లాగౌట్ చేసి చూపించండి. అక్కడ నెంబర్ ఎంత ఉంటుంది? 800 ఉంటుంది. సర్వర్ నెంబర్ ఎంత? లాగాన్ చేయండి, లాగాన్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది? 800 ఉంది. 800 అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్ ట్రయల్ వెర్షన్ అని అర్థం. మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే 800 చెప్పకూడదు. 800 చెప్పారనుకోండి, మీరు ఎక్కడో ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వచ్చారని తెలిసిపోతుంది. 800 చెప్పకూడదు. 800 ఈజ్ ఓన్లీ ఫర్ ట్రయల్ ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. ఎడ్యుకేషన్ పర్పస్ ఇస్తారు. ఇది 1000 రూపీస్ పే చేస్తే 3 months ఇస్తారు యాక్సెస్. ఎక్కడైనా మనకే, మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా వెళ్ళండి, 1000 పే చేస్తే 3 months ఇస్తారు. ఎడ్యుకేషనల్ మాడ్యూల్ 800. సో మరి జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎగ్జాంపుల్ 3 months కోర్స్ నేర్చుకున్నారు, ఇంకో 3 months ప్రాక్టీస్ చేశారు, 2000 రూపీస్ మీకు ఖర్చు అయింది. సో లైఫ్ లాంగ్ మీరు సర్వర్ యాక్సెస్ తీసుకోలేరు. జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు కొనలేరు కదా. అందువల్ల ఏమవుతుంది? మీకు శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. శాండ్ బాక్స్ సర్వర్ షీట్ ఓపెన్ చేయండి.
800 చెప్పకూడదండి, 100, 200, 300 అలా ఉంటాయి, అవి చెప్పాలి. సో శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ ఓపెన్ చేయండి, ఇక్కడ చూపించండి, అక్కడికి వెళ్ళండి సత్య గారు. శాండ్ బాక్స్ సర్వర్ షీట్లో శాండ్ బాక్స్ సర్వర్ ఉంది, అక్కడికి వెళ్ళండి. ఎస్ఏపీ వస్తుంది, పైకి వెళ్ళండి. శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? కిందకి మూవ్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్. మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడుగుతారు, మీరు ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేయాలంటే ఎక్కడ చేస్తారు? డైరెక్ట్గా సర్వర్లో చేస్తారా? నో, చేయరు. శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తారు. అక్కడ సక్సెస్ అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చిన సర్వర్లో చేస్తారు. మీకు శాండ్ బాక్స్ సర్వర్ యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ నేర్చుకోవడానికి ఎలాగైతే 800 ఉందో, మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయడానికి శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఫస్ట్ మేము శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తాము, తర్వాత వర్కౌట్ అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చిన సర్వర్లో చేస్తామని చెప్పాలి. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ we will implement the any type of configurations in sandbox server. Once all the configurations are success, down కెళ్ళండి. కాన్ఫిగరేషన్స్ అన్ని సక్సెస్ అయితే శాండ్ బాక్స్ సర్వర్లో, సార్ డౌన్కి వెళ్ళండి సత్య గారు, అయిపోయింది కదా, డౌన్కి వెళ్ళండి. మీరు ఫుల్ డౌన్కి వెళ్ళిపోతున్నారు. శాండ్ బాక్స్ సర్వర్ వరకు ఓపెన్ చేయండి సత్య గారు. శాండ్ బాక్స్ సర్వర్ నెక్స్ట్ పేజీ కొట్టారు. అంత ఫుల్ డౌన్కి వెళ్ళిపోతే ఎట్లా? నేను ఎలా చదవను? ఎంటర్ కొట్టండి, కిందకి రండి, నెక్స్ట్ పేజ్కి రండి. శాండ్ బాక్స్ సర్వర్ దగ్గర ఎంటర్ కొట్టండి. శాండ్ బాక్స్ సర్వర్ నెక్స్ట్ పేజ్ మూవ్ చేయండి. సార్ నెక్స్ట్ పేజే సార్ అది. నెక్స్ట్ పేజేనా? వెయిట్ ఆ, వెయిట్, ఆ పైన కూడా కిందకి మూవ్ చేస్తే ఒకే పేజీలో ఉంటుంది కదా, అది నేను అంటున్నాను. ఆహాహా. ఎక్కడి నుంచి అంటారు? ఇక్కడి నుంచా? ఆ క్వశ్చన్ మార్క్ దగ్గర నుంచి, అది క్వశ్చన్ కూడా కిందకి మూవ్ చేయండి, అది అప్పుడు వెళ్ళండి. సో శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఫస్ట్ we will implement the any type of configurations on the sandbox server. సో మీరు ఏదైనా చేయాలంటే జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ చేస్తారని అడుగుతారు. అంటే వాళ్ళు మీరు జెన్యునా ఫేక్ అని తెలుసుకోవడానికి, ఫేక్ ఎక్స్పీరియన్స్తో వచ్చారా జెన్యున్ ఎక్స్పీరియన్స్తో వచ్చారా అని తెలుసుకోవడానికి మీరు ఎవరైనా అడుగుతారు, మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారని అడుగుతారు. అప్పుడు చెప్పాలి, ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఫస్ట్ we will implement the any type of configurations in the sandbox server. Once all the configurations are success ఆర్ కరెక్ట్, ఏదైనా అవ్వచ్చు, ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే కనుక దెన్ we will implement in the డెవలప్మెంట్ సర్వర్ ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. అర్థమైందా? ఇది చెప్పాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు. శాండ్ బాక్స్ మీరు ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేస్తారంటే చెప్పాలి, ఫస్ట్ మేము శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తాము, శాండ్ బాక్స్ సర్వర్లో సక్సెస్ అయిన తర్వాత, శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ అయిన తర్వాత రియల్ టైమ్ సర్వర్లో చేస్తాము అని చెప్పాలి. క్లియరా కాదా? ఎస్ సార్ నో? కన్ఫర్మ్ చేయండి. క్లియర్ కదా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్, చూడండి హౌ మెనీ, చూడండి వాట్ ఇన్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్ సార్ అయిపోయింది కదా, ఐఎమ్ సారీ. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? సో ఎస్ఏపిలో ఎన్ని రకాలైనటువంటి కన్సల్టెంట్స్ ఉన్నారు? ఎస్ఏపిలో ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉంటారు? ఎస్ఏపిలో చూడండి, ఎస్ఏపిలో 2 టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఉంటారు. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి, ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఎస్ఏపిలో ఎన్ని రకాలు ఉన్నారు? 2 టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఉంటారండి. ఫంక్షనల్ కన్సల్టెంట్, టెక్నికల్ కన్సల్టెంట్, 2 టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఉంటారు, ఫంక్షనల్ అండ్ టెక్నికల్. ఓకేనా? 2 టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు ఉంటారు, ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్. మీకు తెలియాలి, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఫంక్షనల్ అండ్ టెక్నికల్.
హూ ఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ఎవరు? ఎస్ఏపిలో ఎవరున్నారు చూడండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్, సిఓ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, వీళ్ళందరూ కూడా ఫంక్షనల్. మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్, C++, జావా ఇటువంటి టెక్నాలజీ ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఎస్ఏపిలో వర్క్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. ఎందువల్ల? వీఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్కి ఏమీ అవసరం లేదు, ఏ విధమైనటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. బిఏ చదివిన వాడు కూడా ఎస్ఏపి నేర్చుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. వై? బికాజ్ వీ హ్యావ్ ఎస్ఏపి. ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ ఉంది మనకి. సో ఎస్ఏపి అనే సాఫ్ట్వేర్ని బేస్గా చేసుకుని ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా అవ్వచ్చు. ఎందువల్ల? ఫంక్షనల్ ఎస్ఏపి ద ఫంక్షనల్ మాడ్యూల్, 90% ఫంక్షనల్ మాడ్యూల్. అంటే మనం చేసేదంతా కూడా ఫంక్షనల్. సో ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్ అందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. ఇంకొకరు ఎవరు? అబాప్ కన్సల్టెంట్. అబాప్ కన్సల్టెంట్ అంటే చూడండి, ఇంకోటి ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే ఎవరైనా చెప్పచ్చు అంటే అదర్ దాన్ అబాప్ కన్సల్టెంట్, ఆల్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. అంటే అబాప్ తప్ప, అబాప్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఆల్ మాడ్యూల్స్, అబాప్ కాకుండా రిమైనింగ్ ఆల్ మాడ్యూల్స్ అన్నీ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అవుతారు. అబాప్ కాకుండా, అబాప్ కన్సల్టెంట్ కాకుండా, అబాపర్స్ కాకుండా రిమైనింగ్ అందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అవుతారు. అర్థమైంది? అబాపర్స్ కాకుండా రిమైనింగ్ అందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ మనం దేనికి రెస్పాన్సిబుల్? ట్రాన్సాక్షనల్ డేటా, డే టు డే ట్రాన్సాక్షన్స్, జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ మనం. ఓకే. మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ క్రియేషన్, వెండర్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్, అసెట్ మాస్టర్ క్రియేషన్. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మాస్టర్ డేటా యాజ్ వెల్ యాజ్ కాన్ఫిగరేషనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటాకి, మాస్టర్ డేటాకి టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ నాట్ బి జనరేటెడ్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. మీరు మాస్టర్ డేటా క్రియేట్ చేస్తే డేటా హ్యాస్ బీన్ సేవ్డ్ అని వస్తుంది. ట్రాన్సాక్షన్ చేస్తే డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ అని మెసేజ్ వస్తుంది. వెండర్ ఇన్వాయిస్ పోస్టెడ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టెడ్ అని వస్తుంది. అంటే ఏంటి? టిఆర్ జనరేట్ అవ్వదు. బట్ కాన్ఫిగరేషనల్ డేటా, ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో మీరు చేసే కాన్ఫిగరేషనల్ డేటాకి టిఆర్ జనరేట్ అవుతుంది. ఇన్ ఎస్పిఆర్ఓ స్క్రీన్ ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, టిఆర్ విల్ బి జనరేటెడ్. టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా అంతా టిఆర్ లో స్టోర్ అవుతుంది. 3 types of data ki we are responsible for the three types of the data. As a functional consultant, we are responsible for the 3 types of data: transactional data, master data, configurational data. Okay. Who are the technical consultant? SAP lo technical consultant ante evaru? Technical consultant means ABAP consultant. ABAP antaru okaina, vallu responsibility anamata. Technical consultant means ABAP consultants. ABAP అంటే ఏంటి? Advanced Business Application Programming. ABAP consultant will write the programs and they will take care of the programming related tasks. Programming related tasks అన్నిటికీ కూడా ABAP consultant అనేవాడు రెస్పాన్సిబుల్. The technical consultant will be responsible for the programming data. Programming, transactional data, master data, configurational data. We are responsible for these 3 types of data. But programming data, who will take care of the programming data? ABAP consultant అనేవాడు రెస్పాన్సిబుల్ అనమాట ఈ ప్రోగ్రామింగ్ డేటాకి. క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేవి. డౌన్కి వెళ్ళండి. సత్య గారు డౌన్కి వెళ్ళండి. సత్య గారు డౌన్కి వెళ్ళండి.
చూడండి, ఈ ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? సేవ్డ్ యాజ్ ఏ టేబుల్స్. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఈసీసీ అయితే రోస్ గా స్టోర్ అవుతుంది. S4 హనా అయితే కాలమ్స్ గా ఉంటది. ఈసీసీ డేటాబేస్ రోస్ గా ఉంటది. రీడ్ అవటం కూడా రోస్ గా రీడ్ అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ క్వశ్చన్. డేటా ఎలా స్టోర్ అవుతుంది ఈసీసీలో? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుందని చెప్పాలి. S4 హనా డేటా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకోటి కూడా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఈసీసీ డేటా అంతా కూడా ఓన్ డేటాబేస్. S4 హనా డేటా, ఐఎమ్ సో సారీ, ఈసీసీ డేటా అంతా కూడా వరాకిల్ డేటాబేస్. ఈసీసీ డేటా ఎవరు మెయింటైన్ చేస్తారు? వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. S4 హనా డేటా ఓన్ డేటాబేస్, అంటే హనా డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది. ఈసీసీలో డేటా అంతా కూడా ఎస్ఐపి వాళ్ళు మెయింటైన్ చేయరు. ఆ డేటాబేస్ అంతా కూడా మీకు హైదరాబాద్లో డేటా సెంటర్స్ ఉన్నాయి. గూగుల్ వాళ్ళవి డేటా సెంటర్స్ ఉన్నాయి. ఐసిఐసిఐ బిల్డింగ్ ఉంది గచ్చిబౌలి. అక్కడ ఐసిఐసిఐ వాళ్ళ డేటా అంతా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్. గూగుల్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్. డేటా స్టోరేజ్ సెంటర్స్ హైదరాబాద్లో, ఇండియాలో ఎక్కువగా ఉంది హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఓకే, సో ఎస్ఐపి డేటా అంతా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? వరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈసీసీలో S4 హనాలో ఏం చేశారంటే వరాకిల్ వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా ఎస్ఐపి వాళ్ళే ఓన్గా డేటా మెయింటైన్ చేయడానికి టెక్నాలజీ అనేది డెవలప్ చేశారు. దీన్ని హనా డేటాబేస్ అంటారు. ఇంతకుముందు ఎస్ఐపి వాళ్ళు ఈసీసీ వరకు వేరే వాళ్ళ డేటాబేసెస్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా ఎస్ఐపి డేటాని ఎస్ఐపి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. హనా డేటాబేస్ ఓన్ డేటాబేస్. హనా అంతా కూడా హనా డేటాబేస్ లోనే స్టోర్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా వరాకిల్లో స్టోర్ అవుతుంది. ఒకసారి ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఏం సార్? ఎస్ఐపి ఓపెన్ చేయండి. ఇంకా క్లాస్ అవ్వలేదండి. సో ఈసీసీ డేటాబేస్ అదర్ డేటాబేస్ పైన డిపెండ్ అవుతుంది. ఈసీసీ అంతా కూడా S4 హనా అంతా కూడా హనా డేటాబేస్. కంటిన్యూ చేయండి. ఏంటి ఓపెన్ అవ్వట్లేదు? నెట్వర్క్ ఇష్యూనా? విత్ ఇన్ 2-3 డేస్ తర్వాత నుండి 1.5 అవర్ 2 అవర్స్ కూడా ఉండొచ్చు. ఓకే, బీ రెడీ. సిస్టమ్స్లోకి వెళ్ళండి. టాప్లో సిస్టమ్స్కి వెళ్ళండి. సిస్టమ్స్ స్టేటస్కి వెళ్ళి లాస్ట్ నుండి సెకండ్ వన్ స్టేటస్. ఎవరైనా మురళీకృష్ణ గారు ఎందుకు మీరు లైన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఆయన గ్రూప్లోంచి రిమూవ్ చేసేయమంటారా? ఎవరా మురళీకృష్ణ? ఎందుకు చేస్తున్నారు అట్లా? ఎవరు మురళీకృష్ణ? ఎవరండి? ఇంట్రెస్ట్ లేదా మీ క్లాస్ వినటం? మీరు లెఫ్ట్ అవ్వచ్చండి ఇంట్రెస్ట్ లేకపోతే. మురళీకృష్ణ అంటే ఈయన. మురళీకృష్ణ మీరు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు క్లాస్ని? లైన్స్ ఎందుకు ఇస్తున్నారు మీరు? సార్ అది అనుకోకుండా పడుతుంది అది స్క్రీన్ మీద. మీరు కర్సర్ మూవ్ చేయకండి సార్, సైలెంట్ గా కూర్చోండి మీరు. టచ్ ప్యాడ్ అసలు పోదు టచ్ అది. చేయకండి సార్. క్లాస్ జరుగుతున్నప్పుడు టచ్ ప్యాడ్ ఎందుకు ప్లీజ్ సార్. ఉమ్? ఫస్ట్ నుంచి సార్ చెప్తానే ఉన్నారు, డిస్టర్బ్ చేయకండి సార్ మధ్యలో ఇలాగా. నేను ఒకటండి టచ్ ప్యాడ్ అసలు ఇంతకుముందు టచ్ చేయకండి సార్. మీరు క్లాస్ వినేటప్పుడు జస్ట్ వినండి అంతే. టచ్ ప్యాడ్ క్లియర్ టచ్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ లో టైం ఇస్తున్నారు కదా సార్, అప్పుడు మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇలాగే కనిపిస్తుంది, ఏం చేస్తాం? ఉమ్. చూడండి ఇక్కడ
చూసారా ఒరాకిల్ ఉందా? చూడండి ఒరాకిల్ డేటాబేస్ సిస్టమ్ ఏముంది? ఒరాకిల్ చూసారా? ఒరాకిల్ చూసారా? ఒరాకిల్. నేను క్లాస్ అనేది టైం పాస్గా చెప్పానండి. కంఫర్టబుల్గా ఉండాలి, 100% ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 1 డే 2 డేస్ లేట్ అయినా పర్వాలేదు. కొన్ని ఇన్స్టిట్యూషన్ చూడండి, కొంతమంది ట్రైనర్స్ 1 monthలో 3-4 బ్యాచెస్ స్టార్ట్ చేసేస్తారు. నాకు ఈ బ్యాచ్ కంప్లీట్ అయితే తప్ప వేరే బ్యాచ్ అనేది స్టార్ట్ చేయను. అంటే ఈవినింగ్ బ్యాచ్ వేరు మళ్ళీ. అంటే 45 డేస్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఎవరు 10 డేస్కి 15 డేస్కి పెట్టేస్తున్నారు. ఇంకొక ఆయన ఉన్నారు, మన కాంపిటీటర్, మన గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు. ఆయన 20 డేస్లో జాబ్ వచ్చేస్తుందని చెప్తారు. 20 డేస్లో ఎండీలో జాబ్ వస్తుందంట. ఎట్లా వస్తుంది? జరిగే పనేనా అవన్నీ? కాబట్టి డిస్టర్బ్ చేయకండి, క్లాస్ డిస్టర్బ్ చేయకండి. 20 డేస్లో 30 డేస్లో జాబ్స్ రావండి. 3 months కోర్స్ నేర్చుకోవాలి, 3 months ప్రాక్టీస్ చేయాలి. చేస్తేనే వస్తుంది. 20 డేస్కి జాబ్ వచ్చేస్తే అందరూ ఐటీలోనే ఉంటారు, వేరే ఇండస్ట్రీ ఉండదు. అది క్లియర్ కదా? చూడండి ఇక్కడ డేటా ఎలా ఉంది. డేటాబేస్ సిస్టమ్ అనేది ఒరాకిల్ డేటాబేస్. ఈసీసీ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్, గుర్తుపెట్టుకోండి. ఒరాకిల్లో ఉంటుంది ఈసీసీ అంతా కూడా. అంటే మన ఈసీసీ డేటాబేస్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. S/4HANA డేటాబేస్. S/4HANA డేటాబేస్ అంతా ఎవరు ఇక్కడ S/4HANA సర్వర్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఒరాకిల్ ఉండదు. ఒరాకిల్ ప్లేస్లో ఏముంటుంది? హనా ఉంటుంది. ఒరాకిల్ ప్లేస్లో హనా ఉంటుంది. ఈసీసీ డేటాబేస్ హనా, ఈసీసీ డేటాబేస్ ఒరాకిల్ డేటాబేస్. హనా అంతా కూడా హనా డేటాబేస్ అని చెప్పాలి. అంటే ఎస్ఏపి వాళ్ళది హనా అనేది ఓన్ డేటాబేస్ మీద డిపెండ్ అయ్యారు. క్లియరా? ఎస్ సార్ నో? ఎస్ సార్. Yes, sir. వెరీ గుడ్. రైట్. ఆ షీట్ ఓపెన్ చేయండి. సో ఈ డేటా ఎలా స్టోర్ అవుతుంది ఎస్ఏపిలో? ఈ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్. డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఈసీసీలో రోస్గా, S/4HANAలో కాలమ్స్గా రీడ్ అవుతుంది. బట్ డేటా స్టోరేజ్ అంతా ఎలా ఉంటుంది? టేబుల్స్. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేది చేసాం. ఇవన్నీ కూడా ఆ టేబుల్స్లో ఎలా స్టోర్ అవుతుందో ఏంటో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. రేపు ఈవినింగ్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, 8 o'clock. ఓకే, మీకు మేబీ ఒక 2 daysలో మీకు టైం చేంజ్ అవుతుంది. అదే 9 to 10, 8 to 9 కదా, 9 to 10కి స్టార్ట్, 9కి స్టార్ట్ చేద్దాం. 9 నుంచి 9:30 అలా తీసుకుందాము. ఒక 2 daysలో టైం చేంజ్ అవుతుంది. మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఆఫీస్ నుంచి రీచ్ అయ్యే టైంకి 9 అవటం అంటే మీకు ఈజీగా ఉంటుంది, ఇంకా బెటర్ కదా. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్. రిమైనింగ్ ఎవరికైనా ఉన్నాయా? మీరు నాకు ఫోన్ చేయొచ్చు. ఎర్రర్స్ వస్తే కాల్ చేయండి. ఓకే, ఎర్రర్ వస్తే కాల్ చేయండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? యాక్చువల్గా మిమ్మల్ని అన్మ్యూట్ చేసేయచ్చు, కానీ మ్యూట్లో ఎందుకు మ్యూట్ చేసేయచ్చు, అన్మ్యూట్లో ఎందుకు ఉంచుతున్నానంటే మీకు యూజ్ అవుతుందని. డౌట్స్ ఏం లేవా? క్లియరా? సత్య గారు మీకు హలో చెప్పండి. సార్, నన్ను వాట్సాప్లో యాడ్ చేయలేదు సార్, నాకు పేమెంట్ అయిపోయింది. ఫుల్ వన్ మోర్ థింగ్ అండి, ఫుల్ పేమెంట్ చేయాలండి. ఫుల్ పేమెంట్ అయిపోయింది సార్. మీరు కాదు, రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా ఫుల్ పేమెంట్ చేయండి. నేను అందరికీ కాల్ చేయలేను కదా. ఫుల్ పేమెంట్ చేయండి. ఫుల్ పేమెంట్ చేయని వాళ్ళని వాట్సాప్ గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తాను. మీకు మెయిల్ కూడా రాదు. మేబీ మీకు ఒక 2-3 days చూద్దాం. పేమెంట్ చేయని వాళ్ళని తీసేద్దాం, ఎందుకు డిస్టర్బెన్స్గా ఉంటుంది క్లాస్. సో ఫుల్ పేమెంట్ 1 weekలో చేయాలని చెప్పాను. ఆల్మోస్ట్ మనం 15 classes క్రాస్ అయ్యాం కదా. సో పేమెంట్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా ఫుల్ పేమెంట్ చేయండి. ఓకే, రైటా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో నేను క్లాస్లో చెప్పినవి ఇంపార్టెంట్ అని చెప్పానంటే చదవాలి. నేను ఇచ్చిన నోట్స్ నుండి మీకు 80% ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్పిన వాటి నుంచే వస్తుంది. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా మీకు నేను చెప్పిన నోట్స్ నుంచే వస్తుంది. నోట్స్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవడం, ఇంకేం లేదు. కంప్లీటెడ్ అయిపోయింది. ఓకే, సో ఈరోజు డేటా అనేది ఏంటో చెప్పాను. సో నెక్స్ట్ క్లాస్లో ఏంటి, ఎస్ఏపిలో డేటా ఎలా ఉంటుంది, ఈ డేటాని మనం ఎలా ఎక్స్పోర్ట్ చేస్తామో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లియర్ కదా? థ్యాంక్ యూ అండి, బాయ్. గుడ్ నైట్ ఆల్. Thank you, sir.